ఒంగోలు నగరం అంజీ రోడ్లో గల ఆరామ క్షేత్రంలోని గౌడ భవనాన్ని స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గం కోసం ఆరామ క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బీసీల్లోని వివిధ కులాలకు చెందిన వారు ఆరామ క్షేత్ర భవనాలను కట్టుకోవడం జరిగిందన్నారు. ఎవరైనా కట్టుకోలేని వారికి భవనం కట్టుకునేందుకు కృషి చేస్తానంటూ తెలిపారు. పేదలు ఇబ్బంది పడకుండా ఉండేలా పూర్తి స్థాయి వసతులతో ఆరామ క్షేత్రం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, గౌడు కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, డైరెక్టర్ వేమినేని లక్ష్మీ శైలజ, గౌడు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాకా రాంగోపాల్, ప్రధాన కార్యదర్శి వేముల వెంకటాచలం, జిల్లా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు, మహిళా అధ్యక్షురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. గౌడ అదేవిధంగా మనకు ఆహ్వానిస్తున్నాం. అభివృద్ధి కమిటీ మన ఈ గౌడ భవన్ పేరు వెనక ఎంతో మంది ఒంగోలు శాసనసభ్యులు చేతుల మీదుగా అదేవిధంగా వీరంకి గురుమూర్తి గారికి చిన్న మా ఆహ్వానాన్ని మరణించి బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఇక్కడికి విచ్చేసిన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారికి, అదేవిధంగా గంగాడ సుజాత మేడం గారికి కూర్చున్నాం. బీసీలందరికీ ఆరామ క్షేత్రాలు ఏర్పాటు చేసుకోవడం మాకు నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. 2014-19లో మీరు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని నేటికి ఇంతవరకు అభివృద్ధి చేసుకోగలిగాం. ఇంకా అన్ని కులాలు కూడా కట్టుకున్నారు. ఇంకా 3-4 కులాలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మాణ దశలో ఉన్నాయి, సగం కట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా మౌలిక వసతులు కొన్ని లేవు సార్. ఇక్కడ వాటర్ ట్యాప్ ఒకటి, అదేవిధంగా పైన ప్లాస్టిక్ డో ఒకటి, అండర్ డ్రైన్ బ్రిడ్జి ఒకటి, అంటే డ్రైనేజ్ కాలువ, అదేవిధంగా మీటర్లు పెట్టుకోవాలి అని అంటే ఈ చివరి వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఒక కేబుల్, 2 స్తంభాలు వేసేసి కేబుల్ కావాలి. వీటితో పాటు సీసీ కెమెరాలు, వీటిని మౌలిక వస్తువులైనటువంటి వీటిని తమ ద్వారా మేము విన్నవించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా బీసీ భవనం 50 లక్షలు ఎంపీ గారి నిధుల ద్వారా రిలీజ్ అయినాయి. వాటిని కూడా తొందరగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా అందరి కోరిక. ఎవరైనా కూడా చనిపోయినా కూడా లేకపోతే ఏదైనా ఒక చిన్న కార్యక్రమం చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా వేరే దగ్గర బాడు ఇంట్లోనో ఏదైనా ఉండేటప్పుడు వాళ్ళు అక్కడ పెట్టుకొనినప్పుడు దాన్ని కూడా ఇబ్బందులు పడతా చాలా ఇబ్బందులు పడిన కేసులు చేశారు. దానికోసం అని చెప్పి ఏదైనా కూడా ఆ సంఘంలో చేసుకోవాలన్నా కూడా ఆ సంఘంలో కూర్చొని కాస్త సరదాగా మాట్లాడుకోవాలన్నా, ఏదైనా చిన్నది ఫంక్షన్ ఏదైనా చేసుకోవాలన్నా దానికి ఉండే విధంగా ఆరామ క్షేత్రం ఉండాలి. ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు. పేదవాళ్ళు కూడా అందరూ కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ ఆరామ క్షేత్రం ప్లాన్ చేశాం. ఈ ఆరామ క్షేత్రం ప్లాన్ చేసిన తర్వాత కొంతమంది డబ్బులుండే పొలం ఉండే వాళ్ళేమో మేము కట్టుకున్నారు, కొంతమంది కట్టుకోలేకపోయారు, దాన్ని ఇబ్బందులు పడ్డారు. దానికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఇంకా మిగతా ఏదైతే ఇంకా 3 కట్టుకోలేదో వాళ్ళకి కూడా తొందరలోనే అవి కూడా కట్టిస్తాం. ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇందాక మన వాళ్ళు చెప్తున్నట్టు కొంతమందికి ఏమో పెద్ద సైజు వచ్చినాయి, కొంతమందికి చిన్న సైజు వచ్చిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దాన్ని కూడా పైన వాళ్ళు వేసుకునే విధంగా ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నా కూడా నిద్ర చేయాలంటే 2 బెడ్రూమ్లు ఉండేటట్టుగా, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉండేటట్టుగా దాన్ని కూడా ఏర్పాట్లు కూడా చేస్తాం. దాన్ని కూడా ఖచ్చితంగా మీకు అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అందరినీ కూడా ఒకసారి పలకరించినట్టు ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడాం. తప్పకుండా రేపు ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మళ్ళా మీ అందరికి కూడా అన్ని విధాలు కూడా సౌకర్యాలతో ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.